Hi and welcome to my channel. This is Jayaprakash. Today I prepared a key paper for intermediate first year English from Telangana state. I prepared answers for only grammar part, bit number 4. So here, bit number 4 answers. Bit number 5 answers. Bit number 6 answers. Bit number 6లో IDFHGJCBE అని రాసిన కూడా మార్క్స్ వేయడం జరుగుతుంది. Bit number 7 answers. బిట్ నెంబర్ 7లో లర్న్ అనే పదం వర్బ్ అవుతుంది. లర్న్ అనే పదం రాయకుండా డైరెక్ట్గా వర్బ్ అని రాసినా కూడా మార్క్ వేయడం జరుగుతుంది. బిట్ నెంబర్ 8 ఆన్సర్స్. బిట్ నెంబర్ 9 ఆన్సర్స్. బిట్ నెంబర్ 10 ఆన్సర్స్. బిట్ నెంబర్ 11 ఆన్సర్స్. బిట్ నెంబర్ 12 ఆన్సర్స్. బిట్ నెంబర్ 12లో ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్ అంటే వాక్యం మొత్తం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ టీచర్ అని ఉంది. మీరు ఇక్కడ ఓన్లీ వన్స్ అని రాస్తే మార్క్ వేరు. కాబట్టి ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్ వాక్యం మొత్తం రాయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13 ఆన్సర్స్. బిట్ నెంబర్ 14 ఆన్సర్స్. బిట్ నెంబర్ 14లో యోక్లో సైలెంట్ ఎల్ డైరెక్ట్ ఎల్ అని రాసినా కూడా మార్క్స్ వేస్తారు. బిట్ నెంబర్ 15 ఆన్సర్స్. బిట్ నెంబర్ 16 ఆన్సర్స్. బిట్ నెంబర్ 16లో మనకు 3 వర్డ్స్ ఉన్నాయి. చీప్, చైన్, కేయాస్. అలా 3 వర్డ్స్ రాసి సర్కిల్ గీసిన మార్క్ వేస్తారు. ఇలా రాసిన మార్క్ వేస్తారు. ఇలా 3 వర్డ్స్ రాసి సర్కిల్ గీసిన మార్క్ వేస్తారు. లేదా డైరెక్ట్గా ఇలా ఆన్సర్ మాత్రమే రాసిన మార్క్స్ వేస్తారు. బిట్ నెంబర్ 17 ఆన్సర్స్. బిట్ నెంబర్ 17లో ఫస్ట్ 2 సిలబుల్స్ ఉన్నాయి. 2 సిలబుల్స్ అని రాసిన 2 అనే నంబర్ వేసిన డైసిలబిక్ వర్డ్ అని రాసిన మార్క్ వేస్తారు. కాబట్టి 2 సిలబుల్స్ అన్న కరెక్టే, లేదా డైసిలబిక్ వర్డ్ అని రాసిన కరెక్టే.
Thanks for watching my video.